హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అద్వైతం యూట్యూబ్ ఛానల్. తిరుపతిలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అందులో గోవిందరాజస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతల నిలయం. కానీ అది గోవిందరాజస్వామి ఆలయం కాదు అని ఎంతమందికి తెలుసు? అవును, నిజం. అది రుక్మిణీ సత్యభామ సమేత పార్థసారథి స్వామి ఆలయం. ముస్లింల దండయాత్రలు జరుగుతున్న కాలంలో ఈ ఆలయాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్న స్థానికులు భక్తులు స్వామివారి గర్భగుడిలో అడ్డంగా ఒక రాతి గోడను నిర్మించారు. అలా చేయడం వల్ల స్వామివారి విగ్రహం ముస్లిం వాళ్లకు కనబడలేదు మరియు ఈ గుడి వారి దండయాత్రల నుంచి కొంత రక్షించబడింది. కాలగర్భంలో అలా కలిసిపోయింది. 1979లో అప్పటి టీటీడీ ఈఓ పివిఆర్కే ప్రసాద్ గారికి అనుమానం వచ్చింది. అంటే ప్రముఖమైన అన్ని ఆలయాల్లో మూల విరాట్ ప్రముఖ ఆలయంలోనే ఉంటాడు. కానీ ఇక్కడ గుడి లోపల కుడివైపున ఉన్న ఉప ఆలయంలో గోవిందరాజస్వామి ఉంటారు. అందువలన అప్పటి ఈవో ప్రసాద్ గారు శిల్పశాస్త్రంలో నిపుణులు మరియు ఆగమశాస్త్ర పండితులతో చర్చించి గాలి గోపురంకి ఎదురుగా ఉన్న ఆలయంలో ఉన్న రాతి గోడను కూల్చివేశారు. అంతే, ఒక అద్భుతం. రుక్మిణీ సత్యభామ సమేత పార్థసారథి దర్శనమిచ్చారు. ఇది దైవ సంకల్పమే. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, మరి ఆ గుడి గోవిందరాజస్వామి ఆలయంగా ఎలా ప్రాచుర్యం పొందింది అనే కదా. అది కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ గోవిందరాజస్వామి వారి ప్రతిష్ట రామానుజుల స్వామివారి కాలంలో జరిగింది. అంటే 10-11వ శతాబ్ద మధ్య కాలంలో. అప్పటి నుంచి అది గోవిందరాజస్వామి గుడిగా ప్రాచుర్యం పొందింది. 1980లో పార్థసారథి స్వామివారి దర్శనం కలిగింది. చరిత్రలోకి వెళితే పల్లవులు తమిళనాడును పరిపాలిస్తున్న కాలంలో చిదంబరంలో గోవిందరాజస్వామిని పూజించేవారు. తరువాత కాలంలో అంటే 10-11వ శతాబ్ద మధ్య కాలంలో ఈ ప్రదేశాన్ని చోళులు ఆక్రమించారు. వీరు శైవ భక్తులు కావటం చేత అప్పటి రాజు అయిన కులోతుంగ చోళుడు అక్కడ ఉన్న గోవిందరాజస్వామి విగ్రహాన్ని తొలగించి ఆ ఆలయాన్ని శైవ ఆలయంగా మార్చారు. ఆ విగ్రహాన్ని సముద్రం వద్ద పడవేశారు. అదే కాలంలో తిరుపతిలో రామానుజుల స్వామివారు ఉన్నారు. వారు వైష్ణవ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. చిదంబరంలో ఉన్న వైష్ణవ భక్తులు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి విగ్రహాన్ని ఎంతో జాగ్రత్తగా ఎవ్వరికీ తెలియనీయకుండా తిరుపతికి తరలించారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న రామానుజుల వారు విగ్రహ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ మూల విరాట్ను తరలించే క్రమంలో కొంచెం దెబ్బతిని ప్రతిష్టకు పనికి రాకుండా పోయింది. కాబట్టి రామానుజుల వారు అప్పటికప్పుడు గోవిందరాజస్వామి విగ్రహాన్ని సున్నపు రాతితో తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించారు. ఇది సున్నపు రాయి కనుక ఇక్కడ ఉన్న స్వామికి అభిషేకాలు జరగవు. మరి అసలు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి ఎక్కడ ఉన్నారు? ఎంతో దయనీయ స్థితిలో ఒక చెట్టు కింద ఎటువంటి పూజలు అభిషేకాలు లేకుండా ఉన్నారు. తిరుపతి నడిబొడ్డున మహతీ కళాక్షేత్రంకి పక్కనే గల నరసింహ తీర్థంలో ఒక చెట్టు కింద ఉన్నారు. తిరుపతి ప్రజలు ఈ తీర్థంని మంచినీళ్ల గుంట పిలుస్తారు. ఎన్నో వందల సంవత్సరాలుగా తిరుపతి ప్రజలు దాహార్తిని తీర్చింది కనుక వాడుకలో మంచినీళ్ల గుంట అయ్యింది. ఈ ప్రదేశాన్ని టీటీడీ వారు డెవలప్ చేసి గోడ కట్టి శుభ్రంగా ఉంచారు. ఈ కోనేరులోనే పడమర భాగంలో ఒక చెట్టు కింద స్వామివారి విగ్రహం పూజలు అభిషేకాలు లేకుండా ఎంతో దయనీయ స్థితిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న స్వామి ఎలాంటి గుర్తింపు లేకుండా అనాథగా పడి ఉన్నారు. శ్రీదేవి భూదేవి విగ్రహాలు తిరుపతి బస్టాండ్కు 2 కిలోమీటర్ల సమీపంలో లక్ష్మీపురం సర్కిల్ వద్ద గల అంకాలమ్మ గుడి వద్ద ఉన్నాయి. అమ్మవారి మూర్తులకు ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. కానీ నిత్యాలంకరణ శోభితుడైన స్వామివారే నిత్య పూజలకు నోచుకోలేదు. కానీ ఇక్కడ కుసమెరుపు ఏమిటంటే ప్రతి శనివారం ప్రత్యేక తిథులలో స్థానికులు భక్తులు స్వామివారికి అభిషేక అలంకరణ చేసి ధూప దీప నైవేద్యం సమర్పించడం గమనార్హం. ఇలాంటి ఎన్నెన్నో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.